ఒక చిన్న ప్రశాంతమైన బన్నీ టౌన్లో ఈ కథ ప్రారంభమవుతుంది. అక్కడున్న బన్నీ స్కూల్లో ప్రతిరోజూ పిల్లలు ఆనందంగా చదువుకుంటూ ఇంటికి వెళ్తుంటారు. కాని ఒకరోజు సాయంత్రం ఒక చిన్న బన్నీ విద్యార్థి స్కూల్ నుంచి ఇంటికి నడుస్తూ వెళ్తుండగా చీకటిలో ఒక అనుమానాస్పద నీడ అతన్ని దూరం నుంచి గమనిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆ చిన్న బన్నీ కనిపించకుండా పోతాడు. రోడ్డుపై అతని బ్యాగు మరియు సైకిల్ మాత్రమే కనిపిస్తాయి. ఈ సంఘటనతో మొత్తం టౌన్లో భయం మొదలవుతుంది. వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. ఈ కేసును పరిష్కరించడానికి తెలివైన మరియు ధైర్యమైన పోలీసాఫీసర్ డిటెక్టివ్ బన్నీ ముందుకు వస్తాడు. అతను క్రైమ్ సీన్ను పరిశీలించి పోలీస్ స్టేషన్లో పాత కేస్ ఫైల్సు, ఫోటోలు మరియు ఆధారాలను జాగ్రత్తగా పరిశీలిస్తాడు. కొద్దికొద్దిగా అతనికి ఒక క్లూ దొరుకుతుంది. ఈ సంఘటనలన్నీ స్కూల్ బస్సు రూటు దగ్గరే జరుగుతున్నాయని. దీంతో అతనికి స్కూల్ బస్ డ్రైవర్పై అనుమానం వస్తుంది. ఒక రాత్రి అతను దూరం నుంచి ఆ డ్రైవర్ను గమనిస్తాడు మరియు చివరకు ఒక పాత గోదాములో దాచిన చోటును కనుగొంటాడు. టార్చ్ లైట్తో లోపలికి వెళ్లిన డిటెక్టివ్ బన్నీ అక్కడ భయంతో కూర్చున్న చిన్న బన్నీ పిల్లను చూస్తాడు. అప్పుడు అక్కడే ఆ నేరస్తుడు, అదే స్కూల్ బస్ డ్రైవర్ కనిపిస్తాడు. ఇద్దరి మధ్య ఉద్విగ్నమైన పోరాటం జరుగుతుంది. కాని చివరకు ధైర్యంగా పోరాడి డిటెక్టివ్ బన్నీ అతన్ని అదుపులోకి తీసుకుంటాడు. కొద్దిసేపటికి మిగతా పోలీసులు అక్కడికి చేరుకుని ఆ నేరస్తుడికి హ్యాండ్ కఫ్స్ వేసి అరెస్ట్ చేస్తారు. ఇలా డిటెక్టివ్ బన్నీ తన తెలివి మరియు ధైర్యంతో బన్నీ టౌన్ను ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడతాడు. ఆ రోజునుంచి టౌన్ మళ్లీ ప్రశాంతంగా మారుతుంది మరియు అందరూ డిటెక్టివ్ బన్నీని నిజమైన హీరోగా గౌరవిస్తారు. ర్యాబిట్ పోలీస్ కార్.